న్యాయమానా కదా తమ్ముళ్ళు? అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా? గెలిపించాలంటే గట్టిగా పిలిపివ్వండి, గెలిపించాలని. ఎందుకంటే 5 ఏళ్లు వైసీపీ అక్రమాలు, అరాచకాలని, కష్టాలని, బాధుడే బాధుణ్ణి అన్ని చూశాం. సామాన్య కుటుంబం దగ్గర నుంచి అందరూ నష్టపోయారు. మీరందరూ బాధితులు అవునా కాదా? నష్టపోయారా లేదా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అవునా కాదా? అందుకే ఇంకో పక్క రాష్ట్రంలో ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ లేదు. మీ ఆస్తికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు. పరిశ్రమలు, కంపెనీలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. వాటాలు కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఈ కుప్పం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 3-4 సంఘటనలు ఈ సందర్భంగా మీ పరిశీలనకు పెడుతున్నా. ఒంటిమిట్ట ఎక్కడో లేదు, ఇక్కడే పక్కనే, రాజంపేట పక్కనే ఒంటిమిట్ట. తెలుసా మీకు? తమ్ముళ్ళు అడుగుతున్న ఆడబిడ్డలు తెలుసా? తెలుసంటే తేలి పైకెత్తండి. ఆ ఒంటిమిట్టలో ఒక సాధారణ కుటుంబం, పద్మశాలి కుటుంబం, సుబ్బారావు అనే వ్యక్తి. నేనే ఒంటిమిట్టని విభజన తర్వాత అభివృద్ధి చేశాం. ఎందుకంటే రామాలయం చాలా పవిత్రమైన రామాలయం ఉందని, మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలని భద్రాచలం పోయిన తర్వాత నేను ఆ రోజు ఒంటిమిట్టను అభివృద్ధి చేశాను. దానివల్ల అక్కడ ఉండే భూముల విలువ పెరిగింది. భూముల విలువ పెరిగితే ఈ సుబ్బారావు అనే వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉంది. ఆయన మగ్గం వేసేవాడు, అందులో నష్టం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు, గిట్టుబాటు కాలేదు. 2 కూతుర్లు, ఒక అమ్మాయిని హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ అది అమ్మేసి ఆ అప్పు కట్టేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ అది చూసుకుంటే దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకప్పుడు మీరు చూస్తే రికార్డులు పకడ్బందీగా ఉండేటివి. ఆ రోజు మీరు చూస్తామంటే జమాబందీ కూడా చేసేవాళ్ళం. ఎవరు రికార్డులు మాయలేరు. ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో ఒక నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏమీ చేయక్కర్లా. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని, ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్ఐకి రాసేస్తాడు, ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు. ఇంకా మీ పని అయిపోయింది. అక్కడి నుంచి తిరిగాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి అవినీతి, ఎవరో సమాధానం చెప్పలేదు. తిరిగి తిరిగి ఆశ వదులుకొని బ్రతకాలనే ఆశ కూడా లేకుండా ఎంత క్రూరంగా చేశాడో మీరు చూస్తే రైలు కింద పడి చనిపోయాడు. రైలు కింద పడి ఆయన చనిపోతే భార్య కూతురు 2 ఆ వార్త విని మేము కూడా బతకలేమని వాళ్ళు విషం దాగి వాళ్ళిద్దరు చనిపోయారు. ఆలోచించారా? అర్థమైందా రాష్ట్ర ప్రజలందరికీ? ఒక ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, నేరస్తుల ప్రభుత్వం. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు భూముల మీద. భూ పరిరక్షణ కాదు, అది మీరంతా కూడా భోంచేస్తారు, దానికి రక్షణే ఉండదని చెప్తే పట్టించుకోకుండా పెట్టి ఈ రాక్షస మోక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ పేదవాళ్ళ భూములు లాక్కేసుకుంటే, రికార్డులు మార్చేస్తే నిండు కుటుంబం బలైపోయింది. అది నా బాధ. నిన్న అమ్మాయితో మాట్లాడా, దిక్కు తెలియకుండా ఉంది. కానీ నేను ఒక మాట ఇచ్చాను, అమ్మా నీకు జరిగిన అన్యాయం జరిగింది, తప్పకుండా భూమి ఇప్పిస్తా, నేను గవర్నమెంట్కి వస్తానే, భయపడద్దు. అదే సమయంలో
నేను ఒక 5 లక్షల రూపాయలు నీకు ఇస్తా, నిన్ను చదివిస్తా, చదివించి నీకు అండగా ఉంటానని